Joy University, best emerging university in South India. For admissions, contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. కానీ సేవింగ్స్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇవాళ మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నారు, అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా మందికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. మెయిన్గా ఎన్ఆర్ఐస్కి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఎవరైతే టూ టైప్స్, ఎవరైతే అక్కడ ఉండిపోవాలనుకుంటారో, కొద్దిమంది ఇండియాకి ఈవెన్చువల్లీ వాంట్ టు కమ్ బ్యాక్. ఒక 5 years 10 years 12 years ఆర్ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకన్నా ఆర్ ఫ్యూ ఇయర్స్ ఉండేసి వచ్చేద్దామని ఉంటుంది. వెదర్ ఇట్స్ ఫ్రమ్ ఎక్కడ యూఎస్లో ఉన్నా సరే, ఆర్ ఆస్ట్రేలియాలో ఉన్నా సరే, ఆర్ యూకేలో కానీ ఎటువంటి కంట్రీలో ఉన్నా సరే, ఆర్ గల్ఫ్లో ఉన్నా సరే, అందరికీ ఏంటంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్, అంటే అందరికీ ఎన్ఆర్ఐలు కూడా ఫిక్స్డ్గా ఇంత సేవ్ చేయగలనని కొద్దిమందే ఉంటారు. సో లాట్ ఆఫ్ దెమ్ ఏంటంటే నేను నెలకు 10,000 20,000 50,000 30,000 ఇంత వరకు సేవ్ చేయగలుగుతాను, ఆర్ ఉన్నప్పుడు లంసమ్ ఒకసారి చేద్దాం అనుకుంటాను. కానీ ఏంటంటే వాళ్ళకి టైం ఉండదు. యూజువల్లీ లైఫ్ స్టైల్ ఈజ్ మచ్ బిజియర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిందే అక్కడ జాబ్ చేయడానికో లేకపోతే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సో మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు, ఆర్ బిజీగా ఈఎంఐస్ కూడా ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి, లోన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అట్లాంటప్పుడు సో ఈఎంఐస్ ఇవన్నీ ఉన్నప్పుడు, బాధ్యతలు ఉన్నప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి మార్గం. ఎందుకంటే ఎటువంటి ఫిక్స్డ్ ప్రతి నెల ఇంత కట్టాలని ఉండదు. కావాలంటే ఎస్ఐపి ద్వారా ప్రతి నెల చేసుకోవచ్చు ఇంత ఫిక్స్డ్ అమౌంట్. లేదు అంటే నువ్వు ఆప్షన్ నీ చేతిలో ఉంటుంది. లంసమ్ ఎప్పుడంటప్పుడు పెట్టుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ, లేదు ఒక సిస్టమేటిక్గా ప్రతి మంత్ నాకు ఒక 40,000 50,000 నేను చేయగలుగుతాను, 6 లక్షల రూపాయలు చేయగలుగుతానంటే ఆ ఆప్షన్ కూడా ఉంటాయి. సో 2 ఆప్షన్లు ఉంటాయి. అండ్ వద్దు అనుకుంటే ఏదైనా చేంజ్ అయింది, నీకు జాబ్ కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి, ఆర్ ఇండియాకి వస్తున్నావు, ఖర్చులు ఉన్నాయి, ఒక కొన్ని నెలలు నేను చేయదలుచుకోలేదు ఇన్వెస్ట్ అంటే పాజ్ కూడా చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఒక క్వైట్ ఈజియర్ మెథడ్ అనమాట. కాకపోతే ఏంటంటే అందరికీ ఇది ఎలా చేయాలో తెలియదు అనమాట. ఇన్వెస్ట్ ఎలా చేయాలో తెలియదు. చాలామందికి డౌట్ ఉంటుందిగా, వాళ్ళు ఉన్న బిజీలో ఎలా చేయాలో తెలియక పట్టించుకోవడం. కొన్ని కేసుల్లో అవకాశం ఉన్న వాళ్ళు చేస్తారు, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, లేకపోతే కొంచెం కష్టం. సో అలాంటి వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్కి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే కంపల్సరీ కావాల్సింది కేవైసీ కావాలి. సో కేవైసీ చేయాలి అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుంటే ఫస్ట్ పక్కాగా అందరికీ కావాల్సింది పాన్. ఇండియాలో పాన్ ఉండాల్సిందే. సో పాన్, పాస్పోర్ట్ అనేది ఎన్ఆర్ఐస్కి కోసం కంపల్సరీ. దాంతోపాటు అక్కడి లోకల్ అడ్రస్ ప్రూఫ్స్ ఏవైనా సరే, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అక్కడ లోకల్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ అవి కావాలి, కంపల్సరీ కావాలి. సో అదొకటి. సో ఎన్ఆర్ఐస్కి అయితే ఇవన్నీ కంపల్సరీ. సో దాంతో పాటు ఆధార్ ఉంటే పర్లేదు, ఆధార్ కూడా చేయాల్సి వస్తుంది. సో అవి కాకుండా స్టాండర్డ్గా మన క్యాన్సిల్ చెక్ కానీ, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఒక ఫోలియో క్రియేట్ చేయడానికి ఇవి బేసిక్ థింగ్స్ రిక్వైర్డ్. సో ఇవి ఉన్నాక ఎక్కడ చేయాలనే క్వశ్చన్ వస్తుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆబ్వియస్లీ కావాలంటే ఫిజికల్గా నువ్వు 2 చోట్ల ఏదైతే ఆన్లైన్ ఇప్పుడు లేదు, ఆన్లైన్ వెరిఫికేషన్ ఇప్పుడు రాబోతోంది, ఇంకా సెబీ చేయలేదు. సో ఏమంటారు, బికాజ్ ఎన్ఆర్ఐ వెరిఫికేషన్ చేయాలంటే కష్టం ఇప్పుడు. సో ఇప్పటికైతే చాలా మటుకు కేవైసీ మనము ఆఫ్లైన్ కేవైసీ జరుగుతుంది ఎక్కువ మటుకి. అంటే వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం దెర్ ఈజ్ క్యాంప్స్ కానీ, కేఫిన్టెక్ కానీ, నువ్వు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఫిల్ చేసేసి పంపించేస్తే డాక్యుమెంట్, ఈ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ పంపిస్తే కేవైసీ రెడీ అయిపోతుంది. ఎనీ మ్యూచువల్ ఫండ్ హౌస్ కానీ, లేదంటే ఏఎంసీ వెబ్సైట్ అంటే మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్స్లో కానివ్వండి, ఆర్ ఎంఎఫ్ సెంట్రల్ ఉంటుంది, ఎంఎఫ్ సెంట్రల్లో కానివ్వండి, ఆర్ క్యాంప్స్ది మై క్యాంప్స్ యాప్ కానీ, కేఫిన్టెక్ యాప్ ద్వారా కానివ్వండి, ఆర్ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బిఎస్సి స్టార్, ఆల్సో ఎన్ఎస్సి స్టార్ ఎంఎఫ్ అని. ఈ 2 కానీ, ఆర్ మాలాంటి ఏదైనా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎవరైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్, అడ్వైజర్స్ కానీ, వీళ్ళ ద్వారా కానీ, సో ఎవరి ద్వారా అయినా సరే యూ కెన్ హ్యావ్ ఎ కేవైసీ డన్. ఒకసారి కేవైసీ అయిపోయాక, సో ఇది యూజువల్లీ ఫస్ట్ టైం, వన్ టైం జాబ్. సో ఇక్కడ కూడా కేవైసీ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ 1 2025 తర్వాత అందరికీ కేవైసీలో కూడా కేవైసీ వ్యాలిడేటెడ్ స్టేటస్ అని రావాలి. అంటే ఆ వ్యాలిడేషన్ అయిపోయింది అంటే అప్పుడు నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మ్యూచువల్ ఫండ్లో. సో వన్స్ నీ కేవైసీ ఈజ్ డన్,
ఏదో ఒక మార్గంలో చేసేసాము. ఓన్లీ వన్ టైం చేస్తే అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి ఇప్పుడు 50, ఫ్రమ్ టుడే 4 more కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. సో 55, 56 కంపెనీస్ అవుతాయి ఇప్పుడు. అన్నింటికి ఇదే ఒక కేవైసీ యాక్టివ్ అయిపోయిందంటే ఇదే ఒకటే కేవైసీ ఈజ్ వ్యాలిడ్. మళ్ళీ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి నీకు కేవైసీ యాక్టివ్ ఉంది అంటే ఎటువంటి ఏ ఫండ్ కేటగిరీ అయినా సరే, ఏ ఫండ్ కంపెనీ అయినా సరే, ఏఎంసీ ఏదైనా సరే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఏంటంటే ఎన్ఆర్ఐలకు డౌట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, వన్స్ యూ హ్యావ్ డన్ ద కేవైసీ, నాకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్. బికాజ్ ప్రతి ఒక్కరికి నాన్ రెసిడెంట్ అకౌంట్లు 2 ఉంటాయన్నమాట, బ్యాంక్ అకౌంట్స్. ఎన్ఆర్ఈ వచ్చేసి ఫారిన్ డినామినేషన్ అకౌంట్. మీరు కావాలి అంటే డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఇది ఎన్ఆర్ఈ ద్వారా బెటర్ అనమాట. సో ఇట్ ఈస్ రీపాట్రియబుల్. Whereas NRO is a rupee account, is non-repatriable. NRO ద్వారా ఇన్వెస్ట్ చేశారనుకోండి మ్యూచువల్ ఫండ్లో ఒక ఫోలియోలో, ఆ డబ్బుల్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి ఉండదు. సో వేరస్ ఎన్ఆర్ఈ ద్వారా అయితే ఎప్పుడైనా రిటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో టాక్సేషన్ కామన్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అది నెక్స్ట్. దాని తర్వాత వచ్చేసి వన్స్ యూ ఎన్ఆర్ఈ డిసైడ్ చేశారు, ఎన్ఆర్ఓ డిసైడ్ చేశారు, దాని తర్వాత ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే చెప్పాను ఇప్పుడు, వెదర్ ఏఎంసీ వెబ్సైట్స్ కానీ, ఎంఎఫ్ సెంట్రల్ కానీ, ఆర్ కే ఫిన్టెక్ కానీ, మై క్యాంప్స్ కానీ, ఆర్ ఏదైనా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా సరే మీరు అనుకున్న ఫండ్స్ని సెలెక్షన్ చేసుకుని, అందులో కూడా 2 మోడ్స్ ఉంటాయి మనకి. ఒకటి ఎస్ఐపి మోడ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ఇంత అమౌంట్ ఈ ఎన్ఆర్ఈ అకౌంట్, ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా ఇంత అమౌంట్, ఇంత ఈరోజు లెట్సే ఎవ్రీ మంత్ 5th, ఎవ్రీ మంత్ 10th, మన ఇష్టం డేట్ డిసైడ్ చేసుకొని, లెట్సే ఈ కేటగిరీలో ఈ ఫండ్ లెట్సే హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్కి హెచ్డిఎఫ్సి ఉంది, నేను మిడ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తాను. సో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో ప్రతి నెల 40,000 ఆన్ 5th ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ అవ్వాలి అని మనం ఒక ఎస్ఐపి క్రియేట్ చేసుకోవచ్చు. అది క్రియేట్ చేశాక పేమెంట్ నెట్ బ్యాంకింగ్ తీసుకెళ్తుంది. మనం ఏదైతే అకౌంట్ క్యాన్సిల్ చెక్ ఇచ్చామో అక్కడ లింక్ అయిపోయి ఉంటుంది. అయిపోయాక నెట్ బ్యాంకింగ్ పే చేసేయండి. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకి స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, రిసీట్ వస్తుంది. ఇది ఫండ్ హౌస్ నుంచి ఆర్ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఒక రిసీట్ వస్తుంది, దిస్ మచ్ ఇన్వెస్టెడ్ అని. యూజువల్లీ ఏంటంటే ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే డబ్బులు రియలైజ్ అవ్వాలి, ఏఎంసీ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం కట్టిన డబ్బులు. అందుకోసం నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వాళ్ళకి రియలైజ్ అయ్యాక ఆ నెక్స్ట్ వర్కింగ్ డే ఈవినింగ్ ఫోలియో క్రియేట్ అయ్యి ఆ రోజు ఉన్న వాల్యూ వాట్ ఎవర్ ఆ ఫండ్కి ఒక ఎన్ఏవి ఉంటుంది. సో లెట్స్ ఆ ఎన్ఏవి ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు ఉందనుకుందాం ఒక్క యూనిట్, మనం 40,000 పెట్టాం. సో 40,000కి 40 యూనిట్లు మన ఫోలియోలో యాడ్ అవుతాయి అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్కి ఫోలియో నంబర్ అని ఉంటుంది. ఇట్స్ లైక్ ఎన్ అకౌంట్. బ్యాంకులో ఎలా సేవింగ్స్ నంబర్ అకౌంట్ ఉంటుందో, ఆర్ ఎన్ఆర్ఈ అకౌంట్ నెంబర్ ఉంటుందో, మ్యూచువల్ ఫండ్లో యూ హ్యావ్ ఎ ఫోలియో నంబర్. ఓకే, సో ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫోలియోలో ఎన్ఆర్ఈ ఉంటే ఎన్ఆర్ఈఏ ఉంటాయి. ఎన్ఆర్ఓ కోసం కావాలంటే ఇంకొక ఫోలియో క్రియేట్ చేయాలి. సపోజ్ ఈవెన్ ఇఫ్ నువ్వు అదే ఫండ్ హౌస్లో అదే స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, బట్ ఇంతకుముందు ఎన్ఆర్ఈ ద్వారా చేసావు, ఇప్పుడు ఎన్ఆర్ఓ ద్వారా చేయాలంటే ఇంకొక ఫోలియో కావాలన్నమాట. సో అలా ఎన్ని ఫోలియోలైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది చేశాక నెక్స్ట్ డే నీకు ఫోలియో క్రియేట్ అవుతుంది, నీకు స్టేట్మెంట్ కనబడుతుంది, అదే ద్వారా చూసుకోవచ్చు. కావాలంటే ఆ ఏఎంసీ నువ్వు ఎటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ ఆ వెబ్సైట్, సపోజ్ ఈవెన్ లెట్స్ సే మనం హెచ్డిఎఫ్సి అన్నాం, నువ్వు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఈవెన్ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఓపెన్ చేసిన ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి కూడా నువ్వు ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఇక్కడ కావాల్సింది ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్, నీ కేవైసీలో నీ పాన్, నీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆర్ ఐడెంటిఫైయర్స్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడ అన్ని రకాలుగా ట్రాక్ చేసుకోవచ్చు, డబ్బులు ఎక్కడ పోవు. సో వన్స్ నీకు ఒక ఫోలియో నంబర్ వచ్చిందంటే, నువ్వు ఎవరి ద్వారా చేసినా, ఏ ప్లాట్ఫామ్ ద్వారా చేసినా, యువర్ డబ్బులు సేఫ్గా ఉంటాయి అండ్ యూ కెన్ ట్రాక్ ఇట్. అండ్ ఆ తర్వాత ఎప్పుడు కావాలన్నా సరే నువ్వు రిడీమ్ చేసుకోవచ్చు, అడిషనల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ థింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, యాజ్ ఎన్ఆర్ఐకే కానీ ఎవరికైనా సరే ఇన్వెస్టర్కి ఏంటంటే, వన్స్ యూ డూ దిస్ ప్రాసెస్, మోస్ట్ క్రిటికల్ థింగ్ ఏంటంటే, నా రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు నేను కరెక్ట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్
అలాగే అందులో కూడా మంచి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకున్నానా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. యూజువల్లీ ఏంటంటే మన రిస్క్ హొరైజన్ అంటే మనం సపోజ్ చాలామంది కన్జర్వేటివ్ ఉంటారు. నా సంపాదించిన డబ్బులు ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను, ఒక్క రూపాయి కూడా తగ్గినా వాళ్ళు వేస్ట్ కన్నా తగ్గితే తట్టుకోలేరు. లెట్స్ సే మీరు ₹1,00,000 పెట్టారు, మార్కెట్ డౌన్ అయింది ఓ 10%, 1,95,000 90,000 అయిందనుకోండి, వాళ్ళు ఆ 10,000 లాస్ అనేది ది కెనాట్ తట్టుకోలేరు. అదే ఆ డబ్బులు అవసరం లేదు నీకు, ఆ ₹1,00,000 పెట్టిన ₹1,00,000 నీకు 5-6 సంవత్సరాలకు వాడదచ్చుకోవట్లేదు. అండ్ నీకు ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అవుతాయి, వోలటిలిటీ ఉంటుంది అని తెలిసినా కొద్దిమంది తట్టుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి అట్లాంటి ఫండ్ సూటబుల్ కాదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ షుడ్ నాట్ గివ్ అ పెయిన్. ఏంటంటే నా ఫిలాసఫీ ఏంటంటే మనము ఆల్రెడీ ఇది మన దగ్గర అడిషనల్గా ఉన్న డబ్బులు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి అవి గ్రో అయితే ఫ్యూచర్లో మనం వీ వాంట్ టు యూజ్ దట్ మనీ. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది షుడ్ నాట్ బికమ్ పెయిన్ఫుల్. అండ్ కన్సిడరింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిందే మంచి లైఫ్, మంచి జాబ్, మంచి ఎర్నింగ్ కోసం వెళ్ళినప్పుడు సో మచ్ మోర్ సెన్సిటివ్ ఉంటారు ఎన్ఆర్ఐస్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్, ఎమోషనల్లీ మచ్ మోర్ అటాచ్డ్ ఉంటారు. సో అలాంటప్పుడు నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు నీ కేటగిరీ చూస్ చేసుకోకపోతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నన్ని రోజులు నువ్వు స్ట్రెస్ గురవుతూ ఉంటావు అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ, హయ్యర్ రిస్క్ ఉన్న ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. నీకు రిస్క్ టేకింగ్ కేపబిలిటీ లేదు, నువ్వు కావాలంటే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, ఒక లార్జ్ క్యాప్ కానీ, ఆర్ తక్కువ రిస్క్ ఉన్న మల్టీ యాసెట్ ఫండ్స్ లాంటివి కానీ పెట్టేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని నీ హొరైజన్ తగ్గట్టు ఉండాలన్నమాట. సో ఇన్ ద ఎండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఈజ్ నీ ఫండ్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ కేటగిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నీకు సొంత నాలెడ్జ్ టైం ఉంటే పర్లేదు, లేకపోతే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని బెస్ట్ జనరల్గా. సో బికాస్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈ కేవైసీ ప్రాసెసే కానివ్వండి, మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ కానీ, మీరు ఇక్కడ ఉండనప్పుడు కూడా మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏమైనా కావాలన్నా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ సంబడీ ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో అందుకోసం కుదిరినంతవరకు చాలామంది ఏంటంటే నేను చూస్తూ ఉంటాను, ఏదో పేర్లేని ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో తెలియదు, ఆ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక రిలయబుల్ అడ్వైజర్ దగ్గరికి రావడం కన్నా సో సంబడీ ఈజ్ దేర్ ఆ టైంలోనే ముందు నుంచి ఫస్ట్ స్టెప్స్ అన్ని కూడా కరెక్ట్గా తీసుకుంటే బెటర్, ఇబ్బంది ఉండదు అనమాట. నీ గోల్ తగ్గట్టు నీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలైన్ అయి ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ యూ వాంట్ యూ విల్ హ్యావ్ ద మనీ అనమాట. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే, మీరు ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అని చెప్పారు. ఎన్ఆర్ఈలో రిటర్న్స్ వస్తాయి అండ్ ఎన్ఆర్ఈఓలో మనకి రిటర్న్స్ రావు, మనీ రిటర్న్ అనేది రాదు. కాదు. సో ఇందులో రిటర్న్ అంటే రీపాట్రియబుల్ అంటే లెట్స్ సే నువ్వు అమెరికా నుంచి ఎన్ఆర్ఈ ద్వారా నువ్వు డబ్బులు పంపించావు, ఒక 5 లక్షలు పంపించావు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసావు, 2 years తర్వాత అజంప్షన్ ఎండ్లో 7 లక్షలు అయ్యాయి అనుకుందాం. ఆ 7 లక్షలు నాకు మళ్ళీ అమెరికాలోనే ఓ ఇల్లు కొంటానో లేకపోతే ఇంకేదో ప్రాసెస్ ఏదైనా డబ్బులు అవసరం ఉన్నాయంటే యూ క్యాన్ రీపాట్రియేట్, అంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళొచ్చు ఎన్ఆర్ఈ ద్వారా. అయితే ఎటువంటి లిమిట్స్ ఉండవు అనమాట. నువ్వు 5 లక్షలు కానీ 50 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ 2 కోట్లు అయినా సరే డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేరేజ్ ఎన్ఆర్ఓ ద్వారా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు యూ కెన్ నాట్ టేక్ దెమ్ బ్యాక్ అబ్రాడ్. సో ఇండియాలో యూజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి బ్యాంక్లోకి వచ్చాక బ్యాంక్ నుంచి రిక్వెస్ట్ చేసి బ్యాంక్ మేనేజర్ అంటే నీ రెగ్యులర్ బ్యాంక్ ప్రొసీజర్ ద్వారా డబ్బులు మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట. అది రూపీ అకౌంట్, ఎన్ఆర్ఓ ఈజ్ రూపీ అకౌంట్ కాబట్టి యూ కెనాట్ హ్యావ్ ఇట్ బ్యాక్ అనమాట. సో అది రీపాట్రియబుల్, నాన్ రీపాట్రియబుల్ అంటే అదే అనమాట. చాలామంది ఏంటంటే వెన్ దే స్టార్ట్ వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు కాబట్టి దే గో ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. సమ్ టైమ్ ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ గ్రీన్ కార్డు లేకపోతే పర్మనెంట్ రెసిడెన్షిప్ ఆర్ అక్కడే ఉండిపోవడము, పిల్లల వల్లనో సమ్ రీజన్ వల్ల దే వాంట్ టు స్టే బ్యాక్. అప్పుడు వాళ్ళు చాలా సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వాళ్ళకి అక్కడ ఇల్లు కొనడానికన్నా, వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా అవసరాలకు డబ్బులు అక్కడ కన్నా వాళ్ళ డబ్బులే ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లాలంటే ఎన్ఆర్ఈ బెస్ట్ అనమాట. సో అందుకోసమే కుదిరినంత వరకు ఎన్ఆర్ఈ ద్వారా చేసుకొని అవసరం ఉంటే దాన్ని రీపాట్రియేట్ చేసుకొని మళ్ళీ పంపించవచ్చు. దాన్ ఎన్ఆర్ఓతో పంపించేసి స్టక్ అయ్యే బదులు ఇఫ్ ప్లాన్స్ సర్టెన్ ఉంటే ఐ షూర్ నాకు ఈ డబ్బులు ఇండియాలోనే అవసరము, నేను వచ్చినప్పుడు వాడుకుంటాను అనుకున్నప్పుడు ఎన్ఆర్ ద్వారా బెస్ట్, అదర్వైజ్ ఎన్ఆర్ఈ ద్వారా చేయాలని. సో అదే అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే వాళ్ళు కూడా ఈజీగా తీసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.